వాళ్ళాట ఏం ఆడారు, ఇతని శక్తి ఏంటో తనకే తెలియజేయడం కోసం. తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేయనప్పుడు ఇదిగో తెలుగుదేశం నీతో చెప్పి చేపిస్తుంది, మా మీద పొడుస్తున్న పోటు నువ్వు తెలుసుకోపోని కనీసం నీకన్నా సపోర్ట్ చేయాలి కదా, అది నీకు ఇస్తున్నాం కదా ఒక 8 తీసుకో, నీకు తెలంగాణలో 0 మేము ఇస్తున్నాం 8 సీట్లు పోటీ చేయని వాళ్ళు ఇచ్చారు. తీసుకుని ఈయన పరీక్షించుకున్నాడు, ఏం తేలింది, నథింగ్. అయినా ఈయన యువతలకు రావట్లేదు. ఏంటి అంటే ఈయనకు ఒక బలమైనటువంటి నమ్మకం ఏంటి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీనే మంచిది, చంద్రబాబు నాయుడు కరెక్ట్, ఇదో బలమైన ఫీలింగ్ పవన్ కళ్యాణ్కి ఉంది. కాబట్టి ఆ కారణంగానే పవన్ కళ్యాణ్ అటు భారతీయ జనతా పార్టీని తొక్కి చూపెడుతున్నాడు. ప్రత్యామ్నాయం అనే థర్డ్ ఆల్టర్నేటివ్ అనే దాన్ని ఎవరిని పుట్టనీయట్లేదు, ఎవరిని రానియట్లేదు. ఓ రకంగా చెప్పాలంటే మనకు అదేదో ప్రభాస్ సినిమా ఉంటుంది, దాంట్లో ప్రకాష్ రాజును విలన్ సోను సుధో ఎవరు ఉంటారు ఇంకొకళ్ళు, నార్త్ ఇండియన్ విలన్, వీళ్ళిద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటా ఉంటుంటారు, అందరూ అదే అనుకుంటుంటారు. తీరా చూస్తే అసలు విషయం ఏంటి అంటే వీళ్ళిద్దరూ కలిసి ఎవరిని రానిరక. ప్రస్తుతం వీళ్ళిద్దరూ కలిసి 3వ ఆల్టర్నేటివ్ రానియకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ నా ప్రశ్న ఏంటంటే తెలుగుదేశం పార్టీలో పవన్ కళ్యాణ్కి లోకేష్కి మధ్య ఏమన్నా జరగబోతుందా? పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ తగ్గిస్తున్నారా? అది కూడా లోకేష్ని హైలైట్ చేయడానికి. నేను అంటోంది అదే, ఇదంతా చెప్పిన రీజన్ ఏంటంటే అంతా పవన్ కళ్యాణ్కి